మా ఇంట్లో అయితే కిచెన్లో అయితే దొంగలు పడ్డారు ఫ్రెండ్స్. ఇక ఇంత నైట్ అయితే చూడండి ఫ్రెండ్స్, మా ఇంట్లో కిచెన్లో అయితే ఏమో సౌండ్ వస్తుందని లేచి వచ్చి చూస్తే రాజేష్ అంజలి అయితే కిచెన్లో చూడండి ఏం చేస్తుర్రు ఇంత నైట్. ఏం చేస్తారు ఇంత నైట్? నాకు సౌండ్ వస్తుంది ఏందని మీరు ఇద్దరు కిచెన్లో ఏం చేస్తారు అని. ఓయ్ నిద్రబాహా, నైట్ 11:30 అవుతుంది ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు చూడండి ఏం చేస్తారు, తండ్రి బిడ్డ ఇద్దరు కలిసి ఆమ్లెట్ వేసుకుంటున్నాం. ఎవరికి? మాకు. ఈ నైట్ నువ్వు తిన్నావు కదా అన్నము. డాడీ అంజలికి ఆమ్లెట్ తినాలనిపిస్తుంది. డాడీ ఆమ్లెట్ డాడీ ఆమ్లెట్ అంటే అయ్యా పాపం అంజలి డాడీ మోహన్ చూడు ఒకసారి. నీ మోహన్ చూపి నిద్ర బాబు. సో ఫ్రెండ్స్, అంజలికి అయితే ఆమ్లెట్ తినాలనిపిస్తుందంట. అయితే రాయేష్ అయితే ఇప్పుడు అంజలి కోసం అయితే ఆమ్లెట్ చేస్తుండ్రు. ఏమి వేసిన వాళ్ళ ఆనియన్ ఎవరు కట్ చేసిరు? అంజలి కట్ చేసిందా? అదే ఆనియన్ కట్టర్ ఉందా, దాన్ని కట్ చేసి. ఇప్పుడు నీకు గుడ్ ఆమ్లెట్ ఏం తినాలనిపిస్తుంది అంజలి? ఫ్రైడే మనం తిన్నాము అందుకే. నువ్వు ఏ రోజు ఏం తింటావు కదనే. అయితే ఇప్పుడు నైట్ నిద్ర పడతలేదని అంజలి అయితే ఆమ్లెట్ ఏమి అన్నదంటే రాయేష్ అయితే ఆమ్లెట్ వేస్తాను ఫ్రెండ్స్. నాకు ఇట్లా కొంచెం ఇస్తారో లేదో చూద్దాము. నాకైతే ఎప్పుడైనా వేసి అంటే వెయ్యవు, అంజలికి అయితే వేసిస్తున్నా ఫ్రెండ్స్. రాయేష్ అయితే ఆమ్లెట్ అయితే సూపర్ వేస్తారు. ఎట్లా అంటే సన్నగా వేసిస్తారు, ఏమంటారు పేపర్ లాగా వేస్తారు ఆమ్లెట్ అయితే. చూద్దాం ఇప్పుడు రాయేష్ ఆమ్లెట్ ఎట్లా వేస్తారో. అంజలి హాయ్ ఫ్రెండ్స్. మా డాడీని అయితే ఫుల్ సతాయించిన. ఎందుకంటే మా డాడీని ఎందుకు సతాయించిన తెలుసా ఫ్రెండ్స్? ఆమ్లెట్ అని సతాయించిన. ఇప్పుడైతే వేస్తుండ్రు. మా డాడీ సూపర్ వేస్తారు ఆమ్లెట్. రాయేష్ అయితే ఆమ్లెట్ అయితే మస్తు సన్నగా వేస్తాడు ఫ్రెండ్స్. తినేసి ఆమ్లెట్ తినేసి పండుకొని రేపు స్కూల్కి. టైం ఎంత అవుతుంది అంజలి? ఏమో 11:30 అవుతుంది. నేను మంచిగా ఎగ్ కర్రీ చేద్దాం అనుకునేయాలా, కానీ చేయలేదు. ఎందుకంటే రేపు ఫ్రైడే గిన్నెలు తోమవలసి వస్తుంది అని. అయినా కానీ నువ్వు వినలేవు, లాస్ట్కి వస్తే వేయించుకున్నావు. ఆమ్లెట్ చూడండి, చూస్తున్నాం ఫ్రెండ్స్, వస్తున్నాం ఫ్రెండ్స్. నీ ఆమ్లెట్ చూడనీకి. ఏది నీ ఆమ్లెట్? సూపర్. సో ఫ్రెండ్స్, వీళ్ళతో పాటు నేను గిట్ల ఇప్పుడైతే ఆమ్లెట్ కాడికి అయితే వచ్చేసి ఇప్పుడు నేను గిట్ల తినేసి వండుకుంటా. మా వాడిని అయితే పండుకుండు మంచిగా. అయిందా? కాలే. వాటే ఆమ్లెట్ సూపర్ ఆమ్లెట్. నాకైతే ఎప్పుడైనా పప్పు చేసినప్పుడు వేసి అంటే వేసియావు. ఇప్పుడైతే అంజలి అడిగిందని వేసిస్తున్నావా? ఏది టైం చూడండి. ఇక టైం చూపించిన ఏది నా ఫోన్ ఏది చూపించిన 11:30కి వేడి ఆమ్లెట్. ఇలా ఆమ్లెట్ వేసి ఇస్తే కాదు, నేను అంజలికి వేసి ఇచ్చిన. కొంచెం చూస్తా ఫ్రెండ్. చూడండి ఇక్కడ రాయేష్ అయితే ఎంత సన్నగా వేసిన ఆమ్లెట్ అయితే. ఇచ్చే అంజలి లేకపోతే కడుపున వస్తుంది నీకు. కాదు ఇక ఇప్పుడు చూడు, బయట చూడు ఫ్రెండ్. చూడండి ఇక ఎంత చీకట్ అయింది. ఈ టైంలో నీకు ఆమ్లెట్ ఎట్లయింది టేస్ట్ అంజలి? ఎట్లయింది? సూపర్. ఇంకా తినలేదు ఆమ్లెట్, ఫస్ట్ తిన్నది. టేస్ట్ అయిందా ఆమ్లెట్? దీంట్లో నిజం చెప్తున్నా, బ్రెడ్ అంటే సూపర్ ఉంటుంది. సూపర్. నేను మస్తు వేసినవే అంజలి. నేను చేసి ఇచ్చిన, నాకు ఇంత కూడా పెడుతున్నావా లేదా? చూసినావా? నీకోసం చేస్తే మమ్మీ పెడుతుంది అన్ని పడుతుంది తెలుసా? నువ్వు చెప్పాలి ఇయ్యో మమ్మీకి అన్నది కదా. సో ఫ్రెండ్స్, రాయేష్ అయితే అంజలి కోసం అయితే ఆమ్లెట్ వేసింది కదా, సూపర్ వేసింది ఫ్రెండ్స్. ఆమ్లెట్ తినేసి బజ్జోడమే. కొద్దిగా
పాపం వాళ్ళని అనుకుని మిస్ అయిపోతుంది. మా వాళ్ళని అయితే అనుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ టైంలో లేపి మరి ఆమ్లెట్ వేయించుకోరు. ఎవరైనా ఇట్లా చేస్తారా ఫ్రెండ్స్? మేము చూస్తాం. చూస్తాం. చూడండి ఫ్రెండ్స్, వరుణ్ వండుకున్నాక ప్లాన్ వేసింది. ఎందుకంటే వరుణ్ మెలుకుంటే వరుణ్ ఏమి తినేస్తాడు, నాకేం దొరకనియడు అనేసి కదా. నా ప్లాన్ అన్నీ నీకు ఎట్లా తెలుసు? సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేమైతే ఆమ్లెట్ తినేసి బజ్జుంటాం. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి క్రేజీ అశ్విన్ ఛానల్ని. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వేసుకుందాం. మా ఆమ్లెట్ ఎట్లా ఉందో కామెంట్ చేయండి.